Okay. So right. So transport layer అయిపోయింది. Transport layer TCP UDP part of this data forms in segments. It deals with end-to-end connection. And session layer. Now we are session layer is responsible for authentication and usage or continuous and termination. For example, if you are browsing something and you left as it is that session, there is some default time will be there. After the default time, session will terminate. With net banking also, if login and keep that session as it is, the session will close automatically. So that these conditions all are this method or this part will covers in the session layer. So ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ టీసీపీ ఆర్పిసి ఇలా ఇవన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి. సో సెషన్ లేయర్లో మెయిన్కి ఏంటంటే మనకు మెయిన్ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఒక నెట్ బ్యాంకింగ్ నా అకౌంట్ ఓపెన్ చేసి పోయినా అనుకో, అది అలానే ఎప్పుడు ఉంటే ఎవరైనా వచ్చి డబ్బులు సెండ్ చేసుకోగలుగుతారు. బట్ అది డిఫాల్ట్గా ఒక 5 minutes 3 minutes 1 minute విత్ ఇన్ 1 minute or 2 minutes లోపల నువ్వు ఏదైనా వర్క్ చేయకుండా ఓన్లీ ఓపెన్ అయి ఉంటే ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సెషన్ అనేది టైం అవుట్ అయిపోద్ది, మళ్ళీ రీలాగిన్ కావాలి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా సెషన్ లేయర్లో జరుగుతుంది. క్లియరా? ఏమన్నా డౌటా? సో సెషన్ లేయర్లో ఏంటంటే కంప్లీట్ ఇది సెషన్ లేయర్ ఇన్ ద OSI model is responsible for establishment of connection and management of connections and terminate sessions between two devices. Okay, it also provides authentication and security. Okay, సో ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా నువ్వు www.hdfcbank.com అని కొట్టినావు అనుకో, పేజ్ ఓపెన్ అయింది. ఉదాహరణకు సింపుల్గా నీకు ఒకటి చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఇప్పుడు HDFCbank.com అని కొట్టినాం అనుకో, HDFC బ్యాంక్ నెట్ బ్యాంకింగ్. సో నీకు ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఇక్కడ నీకు సెషన్ అనేది ఇప్పుడు ఫస్ట్ నువ్వు టైప్ చేసినప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్లో ఫిజికల్ లేయర్ డేటా లింక్ ఇదంతా జరిగిన తర్వాత అథెంటికేషన్ జరుగుతుంది. ఓకే, నాకు HDFC కావాలి, ఇక్కడ అథెంటికేషన్. తర్వాత నువ్వు ఇక్కడ నీ యూజర్ ఐడి ఎంటర్ చేస్తావు. యూజర్ ఐడి ఎంటర్ చేసినాక ఏంటంటే ఇది ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ HDFC బ్యాంకులో ఒక సర్వర్ ఉంటుంది. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకొని ఉంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఓపెన్ అయిపోద్ది మనకి. అప్పుడు నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు బ్యాలెన్స్ని, అంతేనా? సో ఈ లాగిన్ అయిన తర్వాత దీన్ని ఒక 1 minute 2 వాడలేదనుకో, ఇది ఆటోమేటిక్గా సెషన్ అనేది లాగౌట్ అయిపోద్ది. సో ఇట్లా ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, కనెక్షన్ ప్రోగ్రెస్, ఈ కనెక్షన్ టర్మినేషన్ ఇవన్నీ కూడా ఈ లేయర్లో జరుగుతుంది. నెక్స్ట్ రైట్. సో మెయిన్ పార్ట్ ఇది. ఇంకొకటి ఏంటంటే అది మీకు తర్వాత చెప్తా. ఒకటి జస్ట్ నేమ్ గుర్తుపెట్టుకో, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కూడా అది ఇక్కడే జరుగుతుంది. ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఏంటంటే ఈ మామూలు ఇంగ్లీష్ ఉంది, సో దీన్ని ఒక కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ కోడ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో దగ్గర రీచ్ అయినాక మాత్రమే వాళ్ళకే తెలుస్తుంది. మధ్యలో ఎవరైనా దాన్ని హ్యాక్ చేయాలని చూస్తే వాళ్ళకి తెలియదు అది. ఓకేనా? అది నెక్స్ట్ ప్రజెంటేషన్ లేయర్. సో మనకి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి ఏం జరిగింది, డేటా సెగ్మెంట్ రూపంలో వచ్చింది, అంతేనా? సో సెషన్ లేయర్ ఏంటి, మనకు ఇక్కడ సెషన్స్ ఎస్టాబ్లిష్, కంటిన్యూస్, టర్మినేషన్ ఇది ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్లో ఏంటంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ రూపంలో నీకు డేటా వచ్చిందా, సో ఇక్కడ మనకి ఈ డేటా అనేది ఇక్కడ సెగ్మెంట్ రూపంలో ఇటు వచ్చినప్పుడు ఏంటంటే ఈ సెగ్మెంట్ని మళ్ళీ ఈ మల్టిపుల్ సెగ్మెంట్స్ని అది మళ్ళీ ఒక లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా?
ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ సెగ్మెంట్స్ నంటిని మళ్ళీ ఒక లాంగ్ ఫార్మాట్ చేసుకుంటది ఇక్కడ. ఈ మల్టిపుల్ సెగ్మెంట్స్ ని యాడ్ చేసుకొని ఇక్కడ ఒకటి ఇది అర్థం చేసుకుంటది. ఉదాహరణకి ఇది ఇక్కడికి వచ్చేవరకు ఇది డిసైడ్ చేస్తుంది నువ్వు పంపించిన డేటా అనేది ఒక జేపెగ్గా లేకపోతే జిఐఎఫ్ లేదంటే డాకా. ఓకే. సో అంటే ఈ నువ్వు ఇక్కడ ఏ ఫార్మాట్ యూజ్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి నీ డేటా అనేది ఇక్కడ ఫార్మాట్ అయింది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వాట్సాప్లో నాకు ఒక గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టినావు అనుకో, ఇది బ్యాక్ ఎండ్ మొత్తం నువ్వు ఎట్లా పిక్చర్ పంపిస్తే అట్లా రాదు అది. ఓకేనా. దానికి ప్రాసెస్ అంతా జరుగుతుంది 0110 ఫ్రేమ్స్ ప్యాకెట్స్ సెగ్మెంట్స్. Segment. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇది ఫామ్ అవుతుంది ఇక్కడే నీ జేపెగ్ అనేది ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఇది ఐడెంటిఫై చేసుకుంటుంది ఇక్కడికి వచ్చిన ఈ సెషన్ నుండి వచ్చిన డేటా అనేది అది హెచ్టిఎంఎల్ డేటానా డాక్ డేటానా జేపీఈజీ డేటానా ఏదైనా సాంగ్ పంపిస్తే ఎంపీ డేటానా. సో ఇక్కడ ఇది అనేది ఇది ఐడెంటిఫై చేసుకుంటుంది నీకు వచ్చిన డేటా ఏంటి అనేది ఇక్కడ చేసుకొని ఈ డేటాని యూనిటీ చేస్తుంది లేదంటే కంబైన్ చేస్తుంది. సో అప్లికేషన్ లేయర్లు ఏంటంటే గూగుల్ డాట్ ఇక్కడ మనకు ఫార్మేట్ రూపంలో వస్తుంది ఇక్కడ నీకు ఇక్కడ పిక్చర్ ఓపెన్ అవుతుంది గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ నీకు ఇక్కడ వస్తుంది. సో అప్లికేషన్ లేయర్ యూజర్ రీడబుల్ డేటా. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసేదంతా యూజర్ రీడబుల్ డేటా. ఇప్పుడు ఉదాహరణకు నేను hsbank.com అని కొట్టినా లేదంటే google.com అని కొట్టినా సో ఇదంతా యూజర్ డేటా అనేది యూజర్ రీడబుల్ డేటా అనేది అప్లికేషన్ లేయర్లో విజిబుల్ అవుతుంది. సో అప్లికేషన్ లేయర్లో విజిబుల్ కావాలంటే సో ప్రజెంటేషన్ లేయర్లో ఈ డేటా అనేది మళ్ళీ ఒక ఫార్మాట్కి రావాలి. అంతేనా. ఇప్పుడు ఉదాహరణకి నేను నెట్వర్క్ లేయర్లో ఒక 10 లైన్ల డేటా పంపిస్తున్నప్పుడు ఇది కంటిన్యూగా 10 లైన్ల డేటా వెళ్ళదు. సో ఇది ఉదాహరణకి ఇది ఒక ఇంత పెద్ద లైన్ అనుకో దీన్ని ఒక పీస్ లాగా కట్ చేస్తుంది ఇది ఒక్కొక్క పీస్ లాగా పంపిస్తుంది దీనికి ఒక 1 2 3. సో ఇవన్నీ మళ్ళీ మనకు మళ్ళీ ఒక దగ్గరికి మళ్ళీ 1 2 3 అనేది ఒక సీక్వెన్స్ నెంబర్ వస్తుంది 1 2 3 అనేది. ఈ ప్రజెంటేషన్ లేయర్కి వచ్చేది ఏంటంటే మళ్ళీ ఇదంతా ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది 1 2 3. సో నీకు ఇక్కడ ఒరిజినల్ డేటా అనేది మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో ఇది నువ్వు అప్లికేషన్ లేయర్లో దీన్ని చదవగలుగుతావు. ఓకేనా. Okay. ఇది ఓకే రైట్. సో సెషన్ లేయర్ అయిపోయింది ప్రజెంటేషన్ లేయర్ ఎన్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ ఇది ఉంది ఇక్కడ అయింది. అప్లికేషన్ లేయర్ రిక్వెస్ట్ కంటెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫార్మాట్. నువ్వు ఇక్కడ నాకు గుడ్ మార్నింగ్ మెసేజ్ కావాలంటే ఇక్కడ రిక్వెస్ట్ పోతుంది ఇక్కడ గుడ్ మార్నింగ్ మెసేజ్ వస్తుంది. కానీ ఇక్కడ బ్యాక్ అండ్ జరిగేది ఏంటంటే ఈ రిక్వెస్ట్ మళ్ళీ ఏం జరుగుతుంది నెక్స్ట్ మన ప్రజెంటేషన్ లేయర్లోకి వస్తుంది. ప్రజెంటేషన్ లేయర్కి పోయినాక ఈ సెగ్మెంట్స్ అనేది ఒక దగ్గర ఫామ్ అవుతుంది. సో ఈ సెగ్మెంట్ కంటే ముందు ఇక్కడ ఇండివిజువల్ సెగ్మెంట్స్ ఉంటుంది. ఓకేనా. సో డేటా అనేది ఇట్లా ఫ్లో అవుతుంది. అయితే నువ్వు ఇప్పుడు ఇది అంత అర్థం కావాలని ఒకటేలాగా అనుకోకు. ఓకేనా. ఇది కొంత ఇప్పుడు చదివినప్పుడు అర్థమైంది కొంత నువ్వు రియల్ టైం ట్రబుల్ షూటింగ్ చేసినప్పుడు కొంత వర్కౌట్ అవుతుంది. ఓకేనా. బట్ ఈ లేయర్ నేమ్స్ గుర్తుపెట్టుకో ఏ లేయర్లో ఏం వస్తుంది ఇది గుర్తుపెట్టుకో ఇంపార్టెంట్. ఓకేనా. Okay. రెండోది నీకు ఇక్కడ ఏ లేయర్కి ఏ కంటెంట్ అనేది కూడా నేను పంపిస్తా. The presentation layer. The presentation layer also called as translate layer. The data from the application layer is extended here and manipulated as per the required format to transmit over the network protocols. Using the presentation layer, JPEG, MPEG, TLS, SLS. ఇది మనం ఒక ఫార్మాట్ లాగా ఫామ్ చేస్తుంది అని చెప్పినాం కదా. ఇది ప్రజెంటేషన్ లేయర్ JPEG డాక్ అనేది ఇక్కడ. సో నెక్స్ట్ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్. సో ఈ డేటా అనేది మిడిల్ ఎవరికి అర్థం కావద్దు ఓన్లీ సెండర్కి రిసీవర్కి కావాలి. సో ఈ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కూడా ఇక్కడ జరుగుద్ది. అప్లికేషన్ లేయర్ ఎట్ ద వెరీ టాప్ ఆఫ్ ద OSI రిఫరెన్స్ మోడల్ stack of layers we find application layer which is implemented by the network application.
These applications produce the data to be transferred over the network. This layer also serves as a window for the application services to access the network. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఒరిజినల్గా ఏ డేటా యాక్సెస్ రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నావో ఆ డేటా అనేది నీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకేనా? రైట్. ఓకే, ఇది అప్లికేషన్ లేయర్. నీకు ఇంకా కూడా ఇంకొక ఇమేజ్ నీకు సింపుల్గా అర్థం కావడానికి ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇప్పుడు నువ్వు ఈ రూపం నేను చెప్పిందంతా కూడా నీకు ఇమేజ్లో కూడా అర్థమవుతుంది. ఉదాహరణకు మనకు ఫిజికల్ లేయర్లో డేటా ఎట్లా ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే ఏ ఫామ్లో ఉంటుంది? బిట్స్ ఫామ్లో ఉంటుంది. డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్, నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్స్, ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెగ్మెంట్స్. ఓకేనా? ఇక మిగతాదంతా దీన్ని డేటా అనొచ్చు. ఈ ఏ లేయర్లో అయినా కూడా దీన్ని డేటా అంటాం. ఓకేనా? రెండోది. సో నీకు ఇక్కడ ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా నీకు ఇప్పుడు లేయర్ వన్ ఏంటి? ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్లో ఏమొస్తాయి? మనం రౌటర్స్, స్విచెస్, హార్డ్వేర్ డివైస్ అన్ని ఫిజికల్ లేయర్లో వస్తాయి. లేయర్ 2 ఇది. సో ఇది కూడా నీకు ఇస్తా. దీని తర్వాత సో ఇది కూడా హెల్ప్ అవుతుంది నీకు. ఫిజికల్ కేబుల్స్ వస్తాయి, ఈథర్నెట్. ట్రాన్స్పోర్ట్ లేయర్లు ఏముంటాయి? టీసీపీ, యూడిపి, ఇవన్నీ. నీకు ఇది ఇంకా 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 సింపుల్ లాంగ్వేజ్, జనరల్ ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోవడానికి. ఫిజికల్ లేయర్లో కేబుల్స్, ఫైబర్స్. డేటా లింక్ లేయర్లో హాప్ టు హాప్ డెలివరీ, మ్యాక్ అడ్రస్ వస్తుంది. నెట్వర్క్ లేయర్లో ఐపీ డేటా, ఇట్ మూవ్స్ దట్ ప్యాకెట్స్ అండ్ ఆల్సో ఇట్ కంట్రోల్స్ ద path as well, where it want to go, where it want to drop, that it will decide. Transport layer, reliable, TCP, UDP. Session, termination, like establishing session, termination session. Presentation layer, forming the data into group, forming data in group. Application layer, user readable format. Okay na? ఏ లేయర్లో ఏ ప్రోటోకాల్స్ వస్తాయనేది కూడా నేను ఇది నీకు ఒక షేడ్ పాత్ పెట్టి అది కూడా నీకు ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? ఇంకేమన్నా నీకు యూస్ఫుల్ అయ్యేది ఉందో చూస్తా. ఇది ఎగ్జాంపుల్ మనం చెప్పడం అయిపోయింది. ఇందులో నీకు కొంచెమన్నా ఏమైనా అర్థమైందా? ట్రాన్స్పోర్ట్ లేయర్ వరకు ఓకే, ఆ 3 లేయర్స్ కొంచెం. ఇది నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ వీడియో చూడు. రెండోది నేను ఇది ఇప్పుడు నేను ప్రిపేర్ చేసింది కూడా నీకు ఇస్తా, అది కూడా చదువు. ఓకేనా? ఓకే. ట్రాన్స్పోర్ట్ లేయర్ వరకు అర్థమైతే చాలు నీకు. మెయిన్ ఇదంతా నీకు లాజికల్. ఇది ఎక్కడ నుంచి నీకు ఎక్కువ అంత ఉండదు, అంటే ఇంపార్టెంటే బట్ ఈ టైంలో అవసరం లేదు. సో సెషన్ లేయర్లో నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, సెషన్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలన్నా, సెషన్ కంటిన్యూ కావాలన్నా, సెషన్ టర్మినేట్ కావాలన్నా ఈ సెషన్ లేయర్ అనేది రెస్పాన్సిబుల్. సో ప్రజెంటేషన్ లేయర్ అనేది డేటా అనేది ఒక యూనిట్గా ఫామ్ అవుతుంది. ఉదాహరణకి నువ్వు ఇక్కడ నుండి ఒక డాక్యుమెంట్ పంపించిన, ఒక ఇమేజ్ పంపించిన, ఇది నీకు జస్ట్ ఈ ఫార్మేట్ వస్తూ ఉంటుంది. 0110 ఫ్రేమ్స్, ప్యాకెట్స్ ఇట్లా వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం నీకు మళ్ళీ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నావు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అది ఇమేజ్ అవుతుంది. అంటే ఈ ఒరిజినల్ డేటా అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇవన్నీ ఈ సింగిల్ పీస్లు అనేది ఇక్కడ కంబైన్ అయ్యి ఇక్కడ ఒక డేటా, ఒక స్ట్రక్చర్ వస్తుంది ఆ డేటాకి. అప్లికేషన్ లేయర్లు ఏంటంటే నువ్వు ఈ ఇమేజ్ అనేది నీకు ఓపెన్ అవుతుంది. సో యూజర్ రీడబుల్ డేటా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈరోజుకి ఇది చాలా, ఇంకేమన్నా కవర్ చేద్దామా? మళ్ళీ ఎప్పుడు తీసుకుంటాను? ఇప్పుడు ఒకటి తీసుకుందాం కొద్దిసేపు. ఇంక ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. అది నాకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతాం. ఓకే. ఇంకొకటి నీకు ఇది రేపు మళ్ళీ టచ్ చేస్తా, కాకపోతే ఇప్పుడు బేసిక్స్ చెప్తా ఒకటి. ఓకేనా? దానికి నెక్స్ట్ డీప్ లెవెల్ అనేది రేపు డిస్కస్ చేద్దాం. రైట్. నేను ఒక క్వశ్చన్ అడిగితే మనం ఇప్పుడు ఇదంతా చదువుకున్నాం. ఇక్కడ యూజర్ ఓపిక ఉందా వినడానికి? ఉంది.
సో ఇక్కడ మనకు ఇట్లా యూజర్స్ ఉంటారు. ఇక్కడ ఒక 1000 యూజర్స్ ఉన్నారు అనుకుందాం. సో ఈ యూజర్స్ అంతా కూడా ఒక స్విచ్ స్విచ్ ఇక్కడ కనెక్ట్ అవుతారు. సో ఇట్లా కూడా ఇక్కడ ఒక మల్టిపుల్ స్విచెస్ ఉన్నాయి. మనకు ఒక ఇంతమంది యూజర్స్ ఉన్నప్పుడు ఇన్ని స్విచెస్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ రౌటర్ ఉంటుంది. మళ్ళీ ఈ రౌటర్ నుంచి కూడా మల్టిపుల్ రౌటర్స్ ఉంటాయి. ఓకే. సో నీకు ఇక్కడ ఒక 10,000 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకో. ఓకేనా? జస్ట్ అర్థం చేసుకుని ట్రై అయ్యి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఒక 500 ఇట్లా కౌంట్ 500 యూజర్ అంటే కంప్యూటర్ నేమ్ 500 అనుకో. ఈ 500 కంప్యూటర్ పర్సన్ నాకు ఇక్కడ ఇంటర్నెట్ వస్తలేదని కంప్లైంట్ చేసిండు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఇప్పుడు ఈ 10,000 కంప్యూటర్లలో ఈ కంప్యూటర్ ఎక్కడ ఉంది, ఈ 500 కంప్యూటర్ ఎక్కడ ఉంది అనేది మనకి ఎట్లా తెలియాలి? అంకుల్ ఆ, పవర్ ఆఫ్ అయింది, ఒకసారి మళ్ళీ చెప్పరా అది? ఓకే, నో ప్రాబ్లం. ఈ స్క్రీన్ కనిపిస్తుందా? ఆ, కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఒక 10,000 యూజర్స్ ఉన్నారు. ఓకేనా? ఉమ్, ఈ ఈ ఈ ఎంప్లాయీస్ ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఉదాహరణకి ఏబీసీ కంపెనీ. ఈ ఏబీసీ కంపెనీలో 10,000 మంది ఉన్నారు. సో ఈ 10,000 కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ 10,000 కంప్యూటర్స్ ఇట్లా మల్టిపుల్ స్విచెస్కి కనెక్ట్ అయినాయి. ఓకేనా? ఈ మల్టిపుల్ రౌటర్స్కి కనెక్ట్ అయినాయి. సో ఇక్కడ నువ్వు నెట్వర్క్ ఇంజనీర్. సో నువ్వు నెట్వర్క్ ఇంజనీర్కి ఏంటంటే నీకు కాల్ వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి, నాకు ఇక్కడ ఒక 500 యూజర్ దగ్గర నెట్ వస్తలేదు అంటే, నువ్వు ఈ 500 కంప్యూటర్ని నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? ఫస్ట్ నీకు ఇది ఫిజికల్గా ఎక్కడ ఉందో తెలియదు. ఓకేనా? సో అప్పుడు మనకి ఏం తెలియాలి? ఫస్ట్ ఈ కంప్యూటర్ ఎక్కడ ఉంది తెలియాలి, ఈ కంప్యూటర్ మళ్ళీ ఏ స్విచ్ కనెక్ట్ అయింది తెలియాలి, దీంట్లో మళ్ళీ ఏ ఐపీకి కనెక్ట్ అయిందో తెలియాలి, ఇది మళ్ళీ ట్రాఫిక్ ఇట్నుండి వస్తుందో తెలియాలి. సో ఇవంతా తెలిసినప్పుడు మనం నెట్ ఎందుకు పోతలేదు అనేది మనకు డేటా తెలుస్తుంది. అంతేనా? అంతే. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఈ యూజర్స్కి యూనిక్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్. రైట్, వన్ థింగ్. మరి ఇక్కడ నీకు 10,000 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకో. 10,000 కంప్యూటర్స్ మళ్ళీ ఈ ఏ మ్యాక్ అనేది ప్రతి ఒక్క కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తావా నువ్వు? ఆహా, లేదు. 10,000 కంప్యూటర్లు మనం మాన్యువల్గా వెళ్ళి చెక్ చేయాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది మనకి? ఒక 2-3 రోజులైనా సరిపోదు. కానీ మనం ఇట్లా మాన్యువల్గా సెర్చ్ చేసినాక మనం నెట్వర్క్ ఇంజనీర్స్ ఎందుకు ఉండి వేస్ట్ కదా. వేస్ట్. మరి ఏం చేద్దాం? బ్రాడ్కాస్టింగ్ చేయొచ్చు. కాదు, ట్రై చేద్దాం. ఇది సింగిల్ అటు క్లియర్ చేయడం రైట్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం నెట్వర్క్ ఇంజనీర్ ఏం చేయాలంటే, మనము ఈ ఐపీ అడ్రస్ ఉన్నాయా, మనం ఇప్పుడు క్లాస్ ఏ క్లాస్ బి అని నేర్చుకున్నాం కదా. సో దాన్ని మళ్ళీ ఒకటి ఐపీ క్లాసిఫికేషన్ ఇంకొక క్లాస్ తీసుకుందాం. ఓకేనా? దాని గురించి వర్రీ కాకు. నాకు ఒక 2 minutes నీ వాటర్ తాగుతా. ఓకేనా? ఆ, రైట్. సో ఇప్పుడు నీకు ఇనే ఓపెన్ అవుతుంది కదా. ఉంది. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే,
మనం నెట్వర్క్ ఒకటి బిల్డ్ చేద్దాం. ఎలా అంటే ఇక్కడ 1 నుండి 20 యూజర్స్కి VLAN 1 ఇద్దాం. ఓకేనా? ఫస్ట్ VLAN VLAN అంటే అంటే ఫస్ట్ VLAN అంటే ఏంటిది? సో VLAN అంటే వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, VLAN is nothing but virtual local area network. సో VLANకి ఐడీస్ ఉంటాయి. 1 to 4064 సంథింగ్ ఒక రేంజ్ ఉంటుంది. ఓకేనా? ఈ రేంజ్ మనం ఆన్లైన్లో చూసి చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 to 4064 ఇక్కడ చూద్దాం VLAN రేంజ్. ఈ థియరీ నేను చెప్పు ఇంకొద్దిగా కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? VLAN రేంజ్ 1 to 4094. ఓకే, సో VLAN రేంజ్ అనేది 1 to 4094. ఇది స్టాండర్డ్ డేటా 1 to 4094, రైట్? సో VLAN అంటే ఏంటిది? VLAN అంటే వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఉదాహరణకి నీకు ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్లో మనకి పోర్ట్ 1, పోర్ట్ 2 ఇట్లా మనకు 48 పోర్ట్స్ ఉన్నాయి. ఓకేనా? సో 48 పోర్ట్స్ ఉంటే మనకి ఇక్కడ ఒక టీమ్స్ ఉన్నాయి. టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 అనుకుంటా. ఒక టీమ్ అనేది ఒక 11 టీమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఒక్కొక్క టీమ్కి మనం ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఏమనిద్దాం నేమ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రూప్ 1, ఈ గ్రూప్. ఓకేనా? ఇది ఒక గ్రూప్ 1. సో ఫస్ట్ VLAN ఏంటంటే లాజికల్ గ్రూప్ ఆఫ్ డివైజెస్, లాజికల్ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ కాదు, లాజికల్ గ్రూప్ ఆఫ్ డివైజెస్. ఒక VLAN ఏంటంటే మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి. సో బై డిఫాల్ట్ ఇప్పుడు ఇంకొకటి ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ గుర్తుపెట్టుకొని ట్రై అయ్యి. బై డిఫాల్ట్ నువ్వు ఒక న్యూ స్విచ్ పర్చేజ్ చేసినావు. ఓకేనా? ఇందులో ఎన్ని బ్రాడ్కాస్ట్ డొమైన్స్ ఉంటాయి ఓకే అన్నప్పుడు మనం ఒకటే బై డిఫాల్ట్ సిస్టంలో ఒకటే బ్రాడ్కాస్ట్ డొమైన్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఒకటే బాక్స్. సో ఈ బాక్స్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి ఇక్కడ ఒక 11 టీమ్స్ ఉన్నాయి. 11 టీమ్స్ ఉంటే ఒక్కో టీంకి 10 మెంబర్స్ అట్లా వేసుకుంటూ పోతే 11 టీంకి వచ్చేసరికి మనకి 8 మెంబర్స్ ఉంటారు. అంతేనా? ఓకే, టీమ్ 1 10 మెంబర్స్, టీమ్ 2 10 మెంబర్స్, 3 4 గ్రూప్స్ అయితే మనకి 4 గ్రూప్స్కి 40 మెంబర్స్ అవుతారు. 5th గ్రూప్కి 8 మెంబర్స్ ఉంటారు. అంతేనా? రైట్. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఫిజికల్ స్విచ్ని మనం లాజికల్గా మల్టిపుల్ స్విచెస్ చేసినాం. సో ఈ ఫిజికల్గా చూడడానికి నీకు ఇది ఒకటే బాక్స్, బట్ దీన్ని మనం ఇప్పుడు 5 స్విచెస్ లాజికల్గా డివైడ్ చేసినాం. దీన్ని లాజికల్గా డివైడ్ చేయడానికి లేదంటే వన్ సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ టు డివైడ్ ఇంటూ మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ we will use the VLANs, virtual local area network. Now this is switch A, this is switch B, switch C, switch D, switch E. సో మనం ఒక ఫిజికల్ డివైస్ని ఇప్పుడు లాజికల్గా ఎన్ని డివైస్లు వేసినాం? 5 స్విచెస్ వేసినాం. సో 5 స్విచెస్ ఇది ఎట్లా జరిగింది? ఈ 10 మెంబర్స్ని ఒక గ్రూప్ ఉదాహరణకు VLAN 1 ఇచ్చినాం, ఈ గ్రూప్ 2కి VLAN 2 అని ఇచ్చినాం. థర్డ్ బ్రాడ్కాస్ట్ డొమైన్కి VLAN 3 ఇచ్చినాం. 4th బ్రాడ్కాస్ట్ డొమైన్కి VLAN నెంబర్ని 4 ఇచ్చినాం. 5th బ్రాడ్కాస్ట్ డొమైన్కి VLAN నెంబర్ 5 ఇచ్చినాం. సో మనకి ఇక్కడ టోటల్ ఎన్ని VLANs ఉన్నవి? టోటల్ 5 VLANs ఉన్నాయి. సో VLAN ఎందుకు మనకి? టు డివైడ్ ఏ సింగిల్ స్విచ్ ఇంటూ మల్టిపుల్ లాజికల్ స్విచెస్. ఓకే. సెకండ్ థింగ్, ఫర్ ఈజీ మెయింటెనెన్స్, ఫర్ అవర్ కన్వీనియన్స్,
Then third one, easy to troubleshoot. Fourth one, security, right? ఫస్ట్ So ట్రబుల్ షూట్ అంటే ఏంటి? నేను అదే చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక అప్పుడు డౌట్స్ ఉంటే నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ మనం టు యూజ్ ది టు యూజ్ a switch in effective way. Okay, to use a switch in effective way we will use the VLAN. Second thing, for easy maintenance or convenience. Third, for easy troubleshooting. Fourth, for security. Okay, convenience in the sense you can use, for example, if there are 48 ports, you can use these 48 ports in an effective manner. When if you know the purpose, then only you can use the ports in a perfect manner. So now you know in a VLAN 1 you have 10 users, VLAN 2 10 users, till VLAN 4 you have 10 users, total 40 users completed. But in VLAN 5 you have only 8 users. So first what you did, you have divided this switch into logical switches, right? So now you created VLANs. So now it is your convenience. Then troubleshooting means, సో ఇట్లా నీకు ఒక 1000 డివైజెస్ ఉంటాయి. సో ఇప్పుడు నీకు ఇట్లా ఒక 1000 VLAN నంబర్స్ ఇస్తాం, ఓకేనా? ఇప్పుడు నీకు చెప్తా ట్రబుల్ షూటింగ్ ఎట్లా అంటే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈ స్విచ్కి నువ్వు కనెక్ట్ అయినావు, ఈ VLAN 5 నుండి ఒక యూజర్ నాకు ఇంటర్నెట్ వస్తలేదని చెప్పిండు. సో మనం ఈ VLANs క్రియేట్ చేసినప్పుడు ఉదాహరణకి VLAN 1కు ఒక VLAN ఇస్తాం, n.10. ఓకేనా? VLAN 2కి ఏమి ఇద్దాం, 20.20. సిమిలర్గా VLAN 3కి 30.30, VLAN 4కి 40.40, VLAN 5కి 50.50. అంతేనా? సో మనకి ఇప్పుడు ప్రాబ్లం ఎవరు రిపోర్ట్ చేసిర్రు, VLAN 5 వాళ్ళు, అంతేనా? సో ఇప్పుడు నువ్వు నెట్వర్క్ ఇంజనీర్, నువ్వేం అడుగుతావు, ఓకే నీకు నెట్ వస్తలేదా, ఓకే ఫస్ట్ నీ IP అడ్రస్ చెప్పు అంటావు, ఓకేనా? సో ఈ IP అడ్రస్, ఇప్పుడు నువ్వు నెట్వర్క్ ఇంజనీర్, సో నీ ఈ నెట్వర్క్ని డివైడ్ చేసిందే నువ్వు, సో నీకు తెలుసు ఇక్కడ. సో ఈ VLAN ఇప్పుడు ఈ ఉదాహరణకు నీకు ఒక IP అడ్రస్, నీకు కాల్ చేసిన వాళ్ళు ఎవరైతే నెట్ వస్తలేదని చెప్పారో వాళ్ళు IP అడ్రస్ ఇచ్చారు 50.50.50.50. ఈ IP ఏ VLANలో ఉంది మనకి, ఫిఫ్త్ VLANలో ఉంది. సో నీకు ఇప్పుడు ఈ యూజర్ ఎక్కడ కనెక్ట్ అయ్యిండు, 5th VLAN. సో మనకిప్పుడు ఈ టోటల్ 48 పోర్ట్స్లో 40 పోర్ట్స్ వరకు మనకు క్లియరా? ఎట్లా అంటే మనకి ఈ VLAN 4 ఇప్పుడు మనకు వచ్చిన కంప్లైంట్ ఎక్కడ, మనం ఇక్కడ పోర్ట్స్ డివైడ్ చేసినాం. ఫస్ట్ ఈ VLAN 1 VLAN Aలో లేదంటే ఈ VLANలో ఒక్కొక్క VLANకి 10 మెంబర్స్ ఇచ్చినాం, ఓన్లీ VLAN 5 మాత్రం 8 మెంబర్స్ ఇచ్చినాం. 8 మెంబర్స్. ఈ VLANకి మనం ఒక సెపరేట్ IP VLAN ఇచ్చినాం 50.50.50. ఓకేనా? సో మనకి ఇప్పుడు నీకు కంప్లైంట్ చేసిన యూజర్ ఏ IP, సో ఈ 50 అనేది ఎక్కడ VLAN ఇది, VLAN 5th. సో ఇప్పుడు నువ్వు VLAN 1 VLAN 2 VLAN 3 చెక్ చేస్తావా, చెయ్యవు కదా? నీకు డైరెక్ట్ ఇక్కడ తెలిసిపోయింది, ఓకే ఈ IP వచ్చేసి ఈ VLAN రేంజ్, సో ఈ VLAN అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఓన్లీ ఇక్కడ చెక్ చేస్తావు ప్రాబ్లం. సో ఇప్పుడు నీకు ట్రబుల్ షూటింగ్ ఎట్లా అనేది అర్థమైందా? సో నువ్వు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 8 చెప్పు, ఇక్కడ 8 డివైస్లు ఉంటాయి కదంటే 8 ఉంటాయి. బట్ ఇక్కడ వరకు అయితే నువ్వు ఫైండ్ అవుట్ ఇప్పుడు నువ్వు 48 యూజర్స్ ఉంటే జస్ట్ 8 యూజర్స్లో నువ్వు ఐడెంటిఫై చేసుకుంటే సరిపోద్ది కదా. ఇప్పుడు ఈ 8 యూజర్స్లో కూడా 1 యూజర్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది నీకు ప్రాక్టికల్గా చెప్తా, ఓకేనా? సో ఇప్పటి వరకు మాత్రం ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో.
వీలాన్స్లో కూడా మనకి మళ్ళీ లేయర్ 2 వీలాన్స్, లేయర్ 3 వీలాన్స్ ఇవన్నీ ఉంటాయి. రైట్. సో వీలాన్స్, ఫస్ట్ వీలాన్ అంటే ఏంటిది? వర్చువల్ లోకల్ వర్చువల్ ఏరియా లోకల్ ఏరియా నెట్వర్క్. నెట్వర్క్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం మనం? టు డివైడ్ one network into multiple virtual networks. ఓకేనా? Why we will use for our convenience, for troubleshooting and for security. సెక్యూరిటీ అంటే ఎలా? ఉదాహరణకి ఇక్కడ ఒక VLAN 5 ఉంది. సో ఈ VLAN 5 నుండి ఇక్కడ బయటికి నేను ట్రాఫిక్ వెళ్ళదని నేను ఇక్కడ బ్లాక్ చేస్తా. అప్పుడు ఈ VLAN ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఈ ట్రాఫిక్ అనేది బయటికి వెళ్ళదు. సో నేను ఇప్పుడు ఈ VLAN అన్ని ట్రాఫిక్, బట్ నాకు VLAN 1 నుండి 4 వరకు మాత్రం ట్రాఫిక్ బయటికి వెళ్ళాలి. ఓకేనా? అప్పుడు మనం ఒక కండిషన్ రాస్తాం, ఏంటి? VLAN 5 ఒక్కటి మాత్రం డ్రాప్ చేయు, VLAN 1 to 4 మాత్రం పర్మిట్ చేయు. సో ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి డేటా వచ్చినప్పుడు ఇది చెక్ చేసుకుంటుంది, VLAN 5 నుండి వచ్చిందా లేదంటే 1 to 4 మధ్యలో వచ్చిందా. 1, 2, 3, 4 ఏ VLAN నుండి వచ్చినా డేటా అనేది ఇక్కడ బయటికి రీచ్ అవుతుంది. ఓకే. బట్ VLAN 5 నుండి వస్తే మాత్రం ఇక్కడనే డ్రాప్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఉదాహరణకి నీకు ఇక్కడ ఒక ఈ VLAN 5 అనేది ఒక ఫైనాన్షియల్ సిస్టమ్. ఇక్కడ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఉంటాయి, అంటే వీళ్ళ దగ్గర కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎంత బిజినెస్ జరిగింది ఉంది. ఇప్పుడు ఈ డేటా అంతా అందరికి అవసరమా? ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నీకు ఓన్లీ సాఫ్ట్వేర్ ఎట్లా రెడీ చేయాలో చూస్తే సరిపోద్ది. నువ్వు నెట్వర్క్ ఇంజనీర్, నీకు నెట్వర్క్ రాకపోతే ఏం చేయాలి? నీ కంపెనీ ఫైనాన్షియల్తో నీకేం సంబంధం? సో అందుకే మనం ఈ డేటాని మనం బ్లాక్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ నువ్వు ఈ డేటా ఎవరంటే వాళ్ళు యాక్సెస్ చేయడానికి మనం డేటా బ్లాక్ చేస్తున్నామా? ఓకే, లీవ్ ఇట్. ఇది ఎంత అర్థమైతే అంత తీసుకో, నో ప్రాబ్లం. నీకు మళ్ళీ ఇప్పుడు ఇంకొక 15-20 నిమిషాలు తీసుకుంటే నీకు ఓకేనా? ఓకే, రైట్. ఎందుకంటే మళ్ళీ మనకు ఒక్కొక్కసారి టైం దొరుకుతుంది, ఒక్కొక్కసారి టైం దొరకట్లేదు. సో ఇదంతా నీకు ఏంటంటే ఈ VLAN పార్ట్ని నేను నీకు రియల్ టైంలో చూపిస్తా. సో నీకు అప్పుడు ఇంకెక్కువ అర్థమైంది. సో ఇప్పుడు ఈ VLAN పార్ట్ నువ్వు యూజ్ చేసేటప్పుడే కార్పు ప్రోటోకాల్ ఎట్లా యూజ్ అవుతుంది కూడా తెలుస్తుంది. సో నీకు ఇది కూడా రియల్ టైంలో ఇప్పుడు చూపిస్తా. నీకు మళ్ళీ పింగ్ అనేది ఇన్ఫార్మ్ చేసిన కదా, పింగ్ అనేది డిస్కస్ చేసినాం కదా, ఇది కూడా రియల్ టైంలో ఎట్లా వర్క్ అవుతుంది. రేజ్ రూట్ ఇది రియల్ టైంలో ఎట్లా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ నీకు ఏంటంటే రియల్ టైంలో నేను చూపిస్తా. ఓకే. సో ఇప్పటి వరకు అసలు VLANలో నీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా థియరీ పార్ట్లో? కన్ఫ్యూజ్ అయ్యింది. ఇప్పుడు ఏమైనా అర్థం, ఇప్పుడు నీకు ఇది ఒక 10%, ఇది టోటల్ 100 అంటే నీకు ఎంత పర్సెంట్ అర్థమైంది ఇందులో? 30%. ఓకే, 30%. ఇది లేయర్స్, OSI లేయర్స్కి 100%కి ఎంత అర్థమైంది? 60. ఒక 60%. ఈ రెండు నీకు రియల్ టైంలో ప్లస్ ఇప్పటివరకు డిస్కస్ చేసిందంతా కూడా నువ్వు రియల్ టైంలో జాబ్ వస్తే ఎట్లా వర్క్ చేస్తావు అనేది నీకు రియల్ టైంలో చూపిస్తా. ఓకేనా? ఓకే. ఇంకా నెక్స్ట్ కూడా అదే క్వశ్చన్ ఉందా, అసలు ఎట్లా వర్క్ అయితే చూడాలని ఉంది. సో దీనికి మనకి ఇప్పుడు నువ్వు గూగుల్లో సిస్కో ప్యాకెట్ ట్రేజర్ అని టైప్ చేయు. సిస్కో ప్యాకెట్ ట్రేజర్. సిస్కో ప్యాకెట్ ట్రేజర్. సో ఇది ఇప్పుడు సెషన్ టైం అవుట్ అయిపోద్ది. మళ్ళీ ఒక 10 మినిట్స్కి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇవ్వు, నేను తర్వాత నీకు మళ్ళీ నేను అది మొత్తం నీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తా. ఓకేనా? ఓకే.
ఓకే. రైట్. బాయ్.